డిప్యూటీ సీఎంగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా అమరావతిలో కూడా ఆయన అడుగు పెట్టబోతామన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా విజయవాడ క్యాంపు ఆఫీస్ ఏదైతే ఉందో, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్కి మరికొద్దిసేపట్లో చేరుకోబోతా ఉన్నారు. అక్కడ చేరుకున్న తర్వాత ఆయన క్యాంప్ ఆఫీస్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆ క్యాంప్ ఆఫీస్ని ఆయన పరిశీలించబోతా ఉన్నారు. మొత్తగా ఆయనకు అనుగుణంగా ఉండేందుకు ఆయన కొన్ని సూచనలు అయితే అక్కడ అధికారులకు చేయబోతా ఉన్నారు. అది ముగిసిన తర్వాత నేరుగా ఆయన జనసేన పార్టీ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతా ఉన్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడబోతా ఉన్నారు. మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ సచివాలయంలో ఆయనకి ఏదైతే సెకండ్ బ్లాక్లో ఛాంబర్ కేటాయించారో ఆ ఛాంబర్ కూడా ఆయన 2వ బ్లాక్లోకి వెళ్ళబోతా ఉన్నారు. దానికంటే ముందు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి 3 గంటలకు సచివాలయానికి వచ్చే మార్గంలో కూడా రైతులు ఘన స్వాగత ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనం ఇప్పుడు ఆ రైతులు ఏర్పాటు చేస్తున్న ఏదైతే ఘన స్వాగత ఏర్పాట్లు కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొచ్చే సమయంలో ఇక్కడ ఏర్పాట్లు ఘన స్వాగత ఏర్పాట్లు అయితే అప్పుడు జరిగినాయి. రైతులు మొత్తం కూడా ఘన స్వాగతంగా కూడా ఇటు ఆహ్వానించడం జరిగింది చంద్రబాబు నాయుడిని. ఏదైతే రాజధానికి ముఖద్వారంగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి దగ్గర నుంచి కూడా మానవహారంగా ఏర్పడి రోడ్డుకి ఇరువైపులా కూడా పూల వర్షాన్ని రైతులు కురిపించబోతా ఉన్నారు. అందుకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం పూలను మొత్తం కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్లో కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారు. పొత్తు ఖరారు చేసిన విషయంలో కానీ, అలాగే అమరావతి రైతులు ఇబ్బందులు పడ్డప్పుడు, ఆందోళన జరుగుతున్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా అమరావతి రైతులకు ఆయన మద్దతు తెలియజేశారు. ఆందోళన చేసేటప్పుడు స్వయంగా అమరావతి రైతులకు మద్దతు తెలియజేసేందుకు ఇక్కడికి రానున్న నేపథ్యంలో కూడా పోలీసులు అప్పుడు గతంలో అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఆ అడ్డుకున్నప్పుడు కూడా పోలీసులను అడ్డంకులను కూడా తొలగించుకొని కానీ అమరావతి రైతులకు దగ్గరికి సంఘీభావం తెలియజేయడానికి కూడా వాళ్ళు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రైతులందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కింటాల పరిధిలో మొత్తం పూలన్నీ కూడా దీక్షా శిబిరాలకు తీసుకొస్తా ఉన్నారు. వాటన్నిటినీ పూలు రేఖలుగా చేయిస్తూ వాళ్ళందరికీ ఘన స్వాగతం. ఎప్పుడైతే మధ్యాహ్నం 3 గంటలకి పవన్ కళ్యాణ్ రాబోతూ ఉన్నారో ఆ రాబోతున్న సమయంలో సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర కూడా ఈ పూల వర్షం కురిపించబోతా ఉన్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఏంటి పవన్ కళ్యాణ్కి ఘన స్వాగత ఏర్పాట్లు మీరు చేస్తూ ఉన్నారు మహిళా రైతుగా, ఏంటి అసలు? ఎప్పుడైతే రైతులు బాధలో ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కంచెలను దాటుకుంటా వచ్చి మాకు సంఘీభావం తెలియజేశారు. అదేవిధంగా ఆపద కాలంలో ఎప్పుడైతే బాబు గారు జైల్లో ఉన్నారో అప్పుడు ఆయన చెల్లించి ఎన్డీఏ కూటమి అనేది ముందు నేను మద్దతు తెలుపుతాను, ముందు జనసేన పార్టీ తరఫున మనిద్దరం కలిసి చేద్దాం, మనిద్దరం ఒకటి అని చెప్పి ఒక భరోసా కల్పించాడు. అదే భరోసాతో 21 సీట్లు తను పోటీ చేస్తే అఖండ మెజారిటీతో 21 సీట్లు గెలుచుకొని ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ముందుకు రాగలిగాడు. అదేవిధంగా మాకెట్లా అయితే అమరావతి రైతులకు సంఘీభావం తెలియచాడంట ఆయన పెద్ద మనసుతో మా దగ్గరకు వచ్చి మాకు సంఘీభావం తెలియజేశాడు. ఈ పూలతో మా పెద్ద మనసు అనేది చాటుకోవడానికి ఇవాళ మేము ఈ రకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మేము అమరావతి రైతులుగా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము. ఆయన ఈ విధంగా మా పూలతోలితోటి రుణం తీర్చుకోవాలని చెప్పి చేస్తున్నాం. ఎన్ని గంటలకు వస్తారని మీకు ఏమైనా చెప్పారా? ఎన్ని గంటలకి ఎక్కడి నుంచి ప్రారంభించబోతా ఉన్నారు ఈ పూల వర్షం? ఎప్పుడు బాబు గారికి ఎలా అయితే సన్మానం జరిగిందో పూలతోటి, అదే విధంగా బాబు గారితో సమానంగా పవన్ కళ్యాణ్ గారిని మేము చూసుకుంటున్నాం. కాబట్టి అదే విధంగా ఎక్కడి నుంచి అయితే బాబు గారు సీడ్ యాక్సెస్ రోడ్లో నుంచి జరిగింది, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా సీడ్ యాక్సెస్ రోడ్లో నుంచి సచివాలయం దాకా ఈ పూలతోటి దాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకోవచ్చు, రైతులు కూడా మాకు క్లియర్గా చెప్తున్న పరిస్థితి ఏంటంటే, మేము ఆపదలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆటంకాలని సృష్టించినప్పటికీ అడ్డంకులను తొలగించుకొని మరి అమరావతి రైతులకు మాకు అండగా నిలిచారు. అలాగే రాజధాని అమరావతిగా ఉంటుందని పార్టీ తరపు నుంచి ప్రకటించడమే కాకుండా ఎన్డీఏని ఏర్పాటు చేయడంలో కూడా అమరావతి రైతులకు సంబంధించి ఈ కీలక నిర్ణయం తీసుకునే విషయంలో కూడా హామీ ఇచ్చే విషయంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. అందుకనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రితో సమానంగా పవన్ కళ్యాణ్కి కూడా పూల వర్షాన్ని మేము కురిపించబోతున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. 3 గంటలకు జనసేన కార్యాలయం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్
సీడ్ యాక్సెస్ రోడ్డు మీద నుంచి రాబోతా ఉన్నారు. అక్కడి నుంచి ఈ పూల వర్షం అనేది ప్రారంభం కాబోతా ఉంది. అక్కడ డైరెక్ట్గా పూల వర్షం దగ్గర నుంచి సచివాలయానికి పవన్ కళ్యాణ్ చేరుకోబోతా ఉన్నారు. అక్కడ ఆయనకి ఏదైతే కేటాయింపు జరిగిందో రెండో బ్లాక్లోని 212 రూమ్ నెంబర్లో కూడా కేటాయింపు జరిగిందో అక్కడ ఆ సచివాలయాన్ని ఆయన చూడబోతా ఉన్నారు. చూసిన తర్వాత ఆయన కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మహిళా రైతు వచ్చారు, ఆమెతో కూడా మాట్లాడదాం. ఎలా చూస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు మీద పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికిన పరిస్థితి మీద ఉంది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్? మాకు చాలా ఆనందంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు అసలు క్లీన్ స్వీప్, ఆయన ఎన్ని సీట్లు అయితే నుంచున్నారో అన్ని సీట్లు గెలిచారు. అది చాలా ఆనందంగా ఉంది. ఆయన ఫస్ట్ నుంచి అమరావతికే కట్టుబడి ఉంటాం. నేను అమరావతి కోసమే ఇవాళ మీ అందరి దగ్గరకు వచ్చాను. ఇదే శిబిరంలో ఫస్ట్లో మా దగ్గరకు వచ్చి కూర్చొని మాతో చాలా మాట మంతి జరిపి అమరావతి ఇక్కడే ఉంటుందమ్మా, మీరు దిగులు పడొద్దు, బాధపడొద్దు అని చెప్పి మమ్మల్ని ఓదార్చి వెళ్ళారు. అట్లాగే అనుకున్న విధంగానే అమరావతి కోసమే మళ్ళీ ఆయన కూటమిలో కలిసి విజయం సాధించారు. అలాంటి ఆయనకి వాళ్ళు మేము ఘన స్వాగతం చెప్పాలని చెప్పేసి ఇవాళ కూడా పూలు తీసుకొచ్చి మరి కూటమిలో ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి తప్పకుండా ఆయనకు మంచి స్వాగతం చెప్పాలని మహిళలందరం, అందులో మంచి పవర్ స్టార్ కనుక ఇంకా చాలా ఆయనకి ఎగ్జైటింగ్గా కూడా ఉంది. జనానికి ఆయన వస్తే చూడాలని, అది పార్టీ పరంగా పోయినా అలా అయినా ఆయనకు మంచి ఫేమ్ ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ అమరావతి అభివృద్ధి చేసే విధంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎక్కడి నుంచి పూల వర్షం కురిపించి ఎక్కడి దాకా పూలు చల్లబోతా ఉన్నారు? యాక్సెస్ రోడ్ నుంచి అండి పెద్ద గజమాలు కూడా తెప్పించారు. మన యాజిటీగా చంద్రబాబు గారికి ఎలా అయితే స్వాగతం పలికామో అట్లాగే ఈయన గారికి కూడా 29 రైతులు పూలు తెప్పించి మొన్నట్లాగే యాక్సెస్ రోడ్ నుంచి నుంచొని అట్లాగే ఈ సచివాలయం దాకా ఆయన ఘన స్వాగతం చెప్పాలని చెప్పేసి తీర్మానించుకున్నామండి. జేఏసీ తీర్మానంతో ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ గజమాల ఉంది, అట్లాగే పూల రోడ్డు పొడుగుతూ ఆయన స్వాగతం చేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నామండి. ఏదైతే హామీ ఇచ్చారో జనసేన పార్టీ తరఫు నుంచి హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా పార్టీ ఇక్కడ ఏర్పాటు చేయడం కానీ అమరావతిని అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించబోతున్నాడు పవన్ కళ్యాణ్ అంటూ కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఘన స్వాగతం పలికామో అదే హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా ఆహ్వానం పలకబోతా ఉన్నాము, ఘన స్వాగతం పలకబోతా ఉన్నాము. గజమాలను కూడా ఆయనకి ఏర్పాటు చేస్తామన్నాము. సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధానికి ముఖద్వారంగా ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు నుంచి మానవహారంగా ఏర్పడి అక్కడి నుంచి డైరెక్ట్గా సచివాలయం గేటు వరకు కూడా పూల వర్షాన్ని కురిపిపోతున్నట్టు కూడా రైతులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. దానికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు అయితే ఇక్కడ దీక్షా శిబిరాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ఘన స్వాగతం ముగిసిన తర్వాత సచివాలయంలో ఉన్న 2వ బ్లాక్కి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతా ఉన్నారు. అక్కడ పేషీ అయితే పరిశీలించబోతా ఉన్నారు. పేషీ మొత్తం పరిశీలించిన తర్వాత రేపు బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో రేపు కావాల్సిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఏంటనిపై కూడా పరిశీలించి కొన్ని సూచనలు అయితే ఆయన చేయబోతా ఉన్నారు. అలాగే ఛాంబర్కి సంబంధించి కొన్ని సూచనలు కూడా అధికారులకు కూడా సూచించబోతా ఉన్నారు. చక్రి. For more videos like this, subscribe Big TV channel.